నేను మీ శ్రీకాంత్. స్పైనిఫెక్స్ లిటెరియస్ మొక్క వివరణ. స్పైనిఫెక్స్ లిటెరియస్ అనేది సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుక తిన్నెలపై సహజంగా పెరిగే ఒక ముఖ్యమైన గడ్డి జాతి మొక్క. దీనిని సాధారణంగా బీచ్ స్పైనిఫెక్స్, కోస్టల్ స్పైనిఫెక్స్ లేదా శాండ్ బైండర్ గ్రాస్ అని పిలుస్తారు. ఈ మొక్క ఉప్పు గాలిని, బలమైన గాలివానలను, ఎండవేడిని తట్టుకొని ఎదగగలదు. తీర ప్రాంతాల్లో ఇసుకను స్థిరంగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశ తీర ప్రాంతాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ తీరాల్లో ఈ మొక్కను చూడవచ్చు. ప్రకృతిలో ఇది తీరప్రాంత పర్యావరణ సమతుల్యతను కాపాడే, ప్రకృతి రక్షకుడు లాంటి మొక్కగా భావించబడుతుంది. నివాస స్థలం మరియు విస్తరణ, హాబిటాట్ మరియు డిస్ట్రిబ్యూషన్. ఈ మొక్క ప్రధానంగా సముద్ర తీరాల దగ్గర, ఇసుక తిన్నెలపై, శాండ్ డ్యూన్స్, ఉప్పు గాలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, తక్కువ నీరు ఉన్నా బతకగల భూముల్లో, విస్తృతమైన వేర్ల వ్యవస్థ వలన ఈ మొక్క ఇసుకలో బలంగా పాతుకుపోతుంది. గాలివల్ల ఇసుక కొట్టుకుపోకుండా అడ్డుకుంటుంది. సాధారణ పేర్లు, కామన్ నేమ్స్: బీచ్ స్పైనిఫెక్స్, శాండ్ బైండింగ్ గ్రాస్, కోస్టల్ గ్రాస్. తెలుగులో ఇసుక గడ్డి మొక్క, తీరపు గడ్డి మొక్క, ప్రాంతానుసారం భిన్నంగా పిలుస్తారు. శాస్త్రీయ వర్గీకరణ, సైంటిఫిక్ క్లాసిఫికేషన్. రాజ్యం, కింగ్డమ్, ప్లాంటే. విభాగం, డివిజన్, యాంజియోస్పర్మ్స్. తరగతి, క్లాస్, మోనోకాట్స్. క్రమం, ఆర్డర్, పాయెల్స్. కుటుంబం, ఫ్యామిలీ, పోయేసియాయ్, గడ్డి కుటుంబం. వంశం, జీనస్, స్పైనిఫెక్స్. జాతి, స్పీషీస్, స్పైనిఫెక్స్ లిటెరియస్. మొక్క నిర్మాణ లక్షణాలు, మోర్ఫలాజికల్ క్యారెక్టరిస్టిక్స్. వేర్లు, రూట్స్. స్పైనిఫెక్స్ లిటెరియస్ కు చాలా బలమైన, లోతుగా విస్తరించే వేర్ల వ్యవస్థ ఉంటుంది. ఇవి ఇసుకను గట్టిగా పట్టుకుని ఉంచుతాయి, తీరప్రాంత క్షీణతను తగ్గిస్తాయి, కొత్త కొమ్మలు మొలిచేందుకు సహాయపడతాయి. కాండం, స్టెమ్, నేలపై విస్తరించే విధంగా పెరుగుతుంది. ముడతల వద్ద నుంచి కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. ఇది వేగంగా ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఆకులు, లీవ్స్, పొడవుగా, సన్నగా, గట్టిగా ఉంటాయి. నక్షత్రంలా అన్ని దిశలకు విస్తరిస్తాయి. పచ్చటి, పసుపు రంగులో ఉంటాయి. గాలికి సులభంగా ఊగిపోతాయి. పుష్పాలు, పుష్పగుచ్ఛం, ఫ్లవర్స్, ఇన్ఫ్లోరెసెన్స్. గుండ్రంగా, ముళ్ళలాగా కనిపించే పుష్పగుచ్ఛాలు ఉంటాయి. ఇవి గాలితో పరాగసంపర్కం, విండ్ పాలినేషన్ పొందుతాయి. విత్తనాలు ఇసుకలోకి జారిపోతాయి. పర్యావరణ ప్రాముఖ్యత, ఇకోలాజికల్ ఇంపార్టెన్స్. స్పైనిఫెక్స్ లిటెరియస్ తీరప్రాంతాల కోసం చాలా విలువైన మొక్క. ఇసుక స్థిరీకరణ. ఈ మొక్క ఇసుకను కదలకుండా చేస్తుంది. గాలివానలు వచ్చినా తీరప్రాంత భూమి కొట్టుకుపోకుండా కాపాడుతుంది. తీరప్రాంత రక్షణ. సముద్ర అలల ప్రభావం వల్ల వచ్చే తీర క్షీణతను, కోస్టల్ ఇరోజన్ తగ్గించడంలో సహాయపడుతుంది. జీవ వైవిధ్యం. చిన్న జీవులకు, కీటకాలకు, పక్షులకు ఇది ఆశ్రయంగా మారుతుంది. ఉపయోగాలు, యూసర్స్. పర్యావరణ పరిరక్షణ. తీరప్రాంత పునరుద్ధరణ కార్యక్రమాల్లో విస్తృతంగా నాటుతారు. ఇసుక తిన్నెలను బలపరచడానికి ఉపయోగిస్తారు. సంప్రదాయ ఉపయోగాలు. కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కను సంప్రదాయ వైద్యాల్లో ఉపయోగించినట్లు నివేదికలు ఉన్నాయి. కంచెలు లేదా తాత్కాలిక గుడిసెల కోసం ఆకులను ఉపయోగించేవారు. సంరక్షణ అవసరం, కన్సర్వేషన్ ఇంపార్టెన్స్. తీరప్రాంతాల అభివృద్ధి, నిర్మాణాలు, పర్యాటకం కారణంగా ఈ మొక్క సహజంగా పెరిగే ప్రదేశాలు తగ్గుతున్నాయి. కాబట్టి ఈ మొక్కలను కాపాడటం, కొత్తగా నాటడం, తీరప్రాంతాల్లో పచ్చదనం పెంచడం అత్యంత అవసరం. కన్క్లూజన్. స్పైనిఫెక్స్ లిటెరియస్ అనేది కేవలం ఒక గడ్డి మొక్క మాత్రమే కాదు, ఇది తీరప్రాంతాలను ప్రకృతి రక్షణ కవచంలా కాపాడే అద్భుతమైన మొక్క. ఇసుక తిన్నెలను స్థిరంగా ఉంచడం, జీవ వైవిధ్యాన్ని పెంచడం, తీరప్రాంత భూమిని రక్షించడం వంటి కీలక పాత్రలు ఈ మొక్క పోషిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.